Regarding Very good morning, good afternoon, students. Already started up the recording also. Previous class లో మనం కొన్ని డిస్కస్ చేసాం. దాంట్లో మెయిన్ గా కొన్ని మెథడ్స్ డిస్కస్ చేసాం. ఆ మెథడ్ లో మెయిన్ గా మనకి కొన్ని ప్రాజెక్ట్ మెథడ్, అలాగే హ్యూరిస్టిక్ మెథడ్, అలాగే లెక్చర్ మెథడ్, లెక్చర్ కన్ డెమాన్స్ట్రేషన్ మెథడ్, ఇవన్నీ కూడా మనం అందరూ డిస్కస్ చేసాం. ప్రీవియస్ గా కూడా కొన్ని మనం క్లాసెస్ లో కూడా రీసెంట్ గా కూడా సైంటిఫిక్ మెథడ్ కూడా మనం డిస్కస్ చేసాం. సైంటిఫిక్ మెథడ్. సో టుడే వీఆర్ గోయింగ్ టు ద అనదర్ టాపిక్, దట్ ఈస్ అ ల్యాబొరేటరీ మెథడ్ మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో మెయిన్ గా నెక్స్ట్ ఏంటంటే ల్యాబొరేటరీ మెథడ్ డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఈ ల్యాబొరేటరీ మెథడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం చెప్పుకున్నాం. సైంటిఫిక్ మెథడ్ టైప్ లోనే ఈ యొక్క ల్యాబొరేటరీ మెథడ్ కూడా ఉంటుంది మెయిన్ గాని. ఇక్కడ ల్యాబొరేటరీ మెథడ్ అనేది ఏంటంటే, ఈ ల్యాబొరేటరీ మెథడ్ మెయిన్ గా ప్రయోగశాల పద్ధతిని చెప్తా ఉంటుంటాం. సైన్స్ లో మనందరికీ కూడా ఈ యొక్క ల్యాబొరేటరీ మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నది. సో బిఫోర్ దట్ మీరు అందరూ కూడా ప్లీజ్ నోట్ ఆన్ యువర్ చాట్ బాక్స్. అందులో మీ నేమ్, మీ నెంబర్ని కూడా ఒకసారి మీరు చాట్ బాక్స్ లో మీరు అందులో రాయండి, నోట్ చేయండి. మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ది మనం చూద్దాం. అసలు మీ నేమ్, నెంబర్ని కూడా చాట్ బాక్స్ లో రాయండి. ది ల్యాబొరేటరీ ఈస్ ద ప్లేస్ వేర్ న్యూ ప్రిన్సిపల్స్ ఆర్ డిజైన్డ్, న్యూ థింగ్స్ ఆర్ ఇన్వెంటెడ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఆర్ వెరిఫైడ్. అక్కడ మనం డిజైన్ చేయడం కానీ, లేదా కొత్త విషయాలు కానీ, లేదా ఏదైనా కనుగొనడం కానీ, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనం ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఆర్ వెరిఫైడ్ అక్కడ చూస్తూ ఉంటాం. సైన్స్ టీచింగ్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ప్రొవైడింగ్ ల్యాబొరేటరీ ఎక్స్పీరియన్స్ టు ద స్టూడెంట్స్. డిజిటల్గా చెప్పాలంటే సైన్స్ స్టూడెంట్కి, ఆర్ట్ స్టూడెంట్కి డిఫరెన్స్ ఏంటంటే, సైన్స్ ఈజ్ ఎ ప్రూఫ్ సబ్జెక్ట్ అన్నాం. సో ప్రూఫ్ సబ్జెక్ట్ హౌ కెన్ దే అవైలబుల్ వితౌట్ ఎనీ ల్యాబొరేటరీస్, వితౌట్ ఎనీ రీసెర్చ్ ఏరియాస్. సో కాబట్టి అక్కడ మెయిన్గా ఈ యొక్క ల్యాబొరేటరీస్ అనేది లేకపోతే కష్టం అవుతుంది. కాబట్టి సైన్స్ స్టూడెంట్, అదే సైన్స్ ఫ్యాకల్టీ ఆర్ ఎనీ సైన్స్ సబ్జెక్ట్ డెఫినెట్లీ వీఆర్ డిపెండ్ ఆన్ దర్ ల్యాబొరేటరీ సిస్టమ్. కాబట్టి అక్కడ ట్రైనింగ్ ఇన్ స్పెసిఫిక్ మెథడ్, సైంటిఫిక్ యాటిట్యూడ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మ్యానిపులేట్ స్కిల్స్ కెన్ బి అచీవ్డ్ త్రూ ల్యాబొరేటరీ ఎక్స్పీరియన్సెస్. అక్కడ మనకి మంచి ఇన్ స్పెసిఫిక్ మెథడ్ ఒక ప్రత్యేక లక్షణం కానీ, నిర్దిష్టమైనటువంటి లక్షణం కానీ, అలాగే సైంటిఫిక్ యాటిట్యూడ్ శాస్త్రీయ వైఖరులు కానీ, అలాగే ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాత్మక విధానాలు కానీ, మ్యానిపులేటింగ్ స్కిల్స్ అంటే ముఖ్యంగా దాంట్లో నుంచి బేసికల్గా మనం చూస్తూ ఉంటుంటాం అవన్నీ కూడా అనమాట. ఆ మ్యానిపులేటింగ్ స్కిల్స్ అనేది ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనే విషయాలు మనం చూస్తూ ఉంటుంటాం. సో కాబట్టి ఇక్కడ ఈ క్లాస్ ఈ మ్యానిపులేటింగ్ స్కిల్స్ లో మనం మెయిన్గా ఈ యొక్క హ్యాండ్ కానీ, లేదా మన యొక్క ఫింగర్స్ కానీ, మనకు ఐస్ కానీ, ఎంటైర్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ హౌ టు మ్యానిపులేట్, ఏ విధంగా ఎలా చేయాలి అనే విషయాలు కూడా దాంట్లో మనం చూస్తూ ఉంటుంటాం. మ్యానిపులేటివ్ స్కిల్స్ అనేవి సో కెన్ బి అచీవ్డ్ త్రూ ల్యాబొరేటరీ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కూడా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే త్రూ ఎక్స్పెరిమెంటల్, త్రూ సైంటిఫిక్, త్రూ ల్యాబొరేటరీ అనమాట. సో ప్రొఫెసర్ దివే హ్యాస్ పాయింటెడ్ out that laboratory method has the advantage over classroom. ఇక్కడ ఒక క్లాస్ రూమ్ కన్నా చెప్పాలంటే, ప్రయోగాత్మకంగా చెప్పాలంటే, ప్రొఫెసర్ దవే హ్యాస్ పాయింటెడ్ అవుట్ ది లాబొరేటరీ మెథడ్ హ్యాస్ ద అడ్వాంటేజ్ ఓవర్ క్లాస్ రూమ్. ఇక్కడ ఒక తరగతి గదుల కన్నా ఎక్కువ మనకి ఉపయోగమైనది ఏంటంటే ఈ లాబొరేటరీ ఉంటుంది. సో టీచింగ్ in as the performance of an experiment entirely diverts the attention of the pupil from the thought. అక్కడ విద్యార్థుల యొక్క ఆలోచనలు కానివ్వండి, లేదా టీచర్స్ యొక్క క్రిటికల్ లాజికల్ థింకింగ్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క మూమెంట్స్ అవైలబిలిటీ అండ్ ఎబిలిటీస్ కానివ్వండి, అన్ని కూడా ల్యాబొరేటరీ నుంచి దట్ హీ ఈస్ స్టడీయింగ్ అండ్ ఫిక్సింగ్ ఇట్ కంప్లీట్లీ ఆన్ దట్ విచ్ ఈస్ బీయింగ్ స్టడీడ్. దెర్ ఈస్ ఏ ప్రొవిజన్ ఫర్ 55 to 60 minutes క్లాస్ పీరియడ్. యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి క్లాస్ పీరియడ్ అనేది ఒక 55 or 60 minutes కానీ దానికని ఎలా ఉంటుంది. జనరల్ ద ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఇన్ 5 types. అవి రియల్గా చెప్పాలంటే అవి ఏంటంటే, ఈ ల్యాబొరేటరీస్ అనేవి మెయిన్గా చెప్పాలంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఇల్లుస్ట్రేటివ్, సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అని కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది అందులో చూస్తాం. ఎక్స్పెరిమెంట్స్ టు ఇల్లుస్ట్రేటివ్ అంటే ఊహాత్మకంగా ఎలా జరుగుతుంది. సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అవి కూడా మనం ఇందులో చూస్తూ ఉంటుంటాం. ఎక్స్పెరిమెంట్స్ టు ఫైండ్ న్యూమరికల్ రిజల్ట్స్, అక్కడ మనం
ప్రయోగాలు చేసేటప్పుడు వాటి యొక్క సంఖ్యా విధానాలు కానీ, న్యూమరికల్ అంటే సంఖ్యా విధానాలు ఎలా జరుగుతున్నాయి, దాని యొక్క నామినిక్లేచర్ కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, అది physics or chemistry or another any respective science subjects, definitely we find out in our laboratories. The rate of transformation in plants, avanni kuda alage experiments to verify the experiments carried out by other scientists. Akkada oka prayoganni gaani, oka paddhatini gaani, oka vidhananni gaani, oka procedure or process or sequence or any research, avanni kuda ekkada manam chustamante experimentals prakaram cheppalante ee yokka laboratory lo manam chusta untuntam. Originally work of investigatory science projects are open-ended experiments. ఇక్కడ ఈ సైన్స్ ప్రాజెక్ట్స్ అనేవి ఎప్పుడు కూడా కంప్లీట్ అయ్యేది కాదు, ఇక్కడ క్లోజ్డ్ ఎండెడ్, ఓపెన్ ఎండెడ్, ఎప్పుడు అలాగా నిరంతరము కొనసాగుతున్నటువంటి ప్రయోగాలు ఎక్కువగా ఈ ల్యాబొరేటరీలో ఉంటాయి. మెయిన్గా ఈ ల్యాబొరేటరీ మెథడ్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఎంత చెప్పినా ఒకటే విషయం ఏంటంటే, యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్ ఆర్ యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్ టీచర్ ఆర్ యాజ్ ఎ సైన్స్ టీచర్, ల్యాబొరేటరీ వితౌట్ ల్యాబొరేటరీ ఏమి కూడా మనం ప్రయోగాత్మకంగా ఏమి కూడా మనం చెప్పలేము. కాబట్టి ల్యాబొరేటరీస్ ప్రకారంగానే మనం ఎక్కువగా అంశాలు చెప్తా ఉంటుంటాం. అయితే దాంట్లో కొన్ని మెరిట్స్ ఉంటాయి, డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. సో మెయిన్గా ఈ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఆఫ్ ల్యాబొరేటరీ మెథడ్, ఈ మెథడ్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏంటి, మెయిన్గా ఈ యొక్క ఆబ్జెక్ట్స్ ఏంటి గమనించి చూస్తే తెలుస్తూ ఉంటుంటాం మనకి. మెయిన్గా ఏంటంటే టు డెవలప్ మ్యానిపులేట్ స్కిల్స్, ప్రతి స్టూడెంట్ లో, ప్రతి ఇండివిజువల్ లో, ప్రతి క్యాండిడేట్ లో, ప్రతి పర్సన్ లో టు డెవలప్ మ్యానిపులేటివ్ స్కిల్. అక్కడ ఈ యొక్క మ్యానిపులేటింగ్ అంటే ఇక్కడ హ్యాండ్ స్కిల్స్ కానీ, కెపాసిటీస్, క్యాలిబర్స్ కానీ, నైపుణ్యాలు, మ్యానిపులేటివ్ స్కిల్ కూడా హస్తలాగన నైపుణ్యాలు ఏ విధంగా ఉంది, ఆ హ్యాండ్స్ ప్రకారంగా, లేదా ఆ యొక్క ఐ కాంటాక్ట్ కి, హ్యాండ్ కాంటాక్ట్ కి మధ్యలో వచ్చేటువంటి మైండ్ కాన్సన్ట్రేషన్స్ కి ఏ విధంగా కాంటాక్ట్ చేస్తాం. టు డెవలప్ మ్యానిపులేటివ్ స్కిల్స్ మనం ఏ విధంగా చేయాలి, ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు దానికి అబ్జర్వేషన్ కానివ్వండి, దానికి యూటిలిటీ కానివ్వండి, దాని యొక్క ఆర్గనైజింగ్ కానివ్వండి, ఏ విధంగా చేస్తాం, అవన్నీ మ్యానిపులేటివ్. టు అరోజ్ అండ్ మెయింటైన్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్, అక్కడ మన యొక్క అభిరుచిని పెంచుకోవడానికి కానీ, మనకి మెయింటెనెన్స్ పెంచడానికి కానీ సైన్స్ ల్యాబొరేటరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎనీ స్టూడెంట్ క్లాస్ రూమ్ కన్నా ల్యాబొరేటరీలో చాలా ఇంట్రెస్ట్గా ఉంటాడు. ఎందుకు ఇంట్రెస్ట్గా ఉంటాడంటే వెరీ కాన్సన్ట్రేటివ్, కొత్త కొత్త ఐటమ్స్తో కానీ, లేదా ఇన్స్ట్రుమెంట్స్తో కానీ, లేదా వెరిఫికేషన్స్తో కానీ ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటుంటాడు. క్లాస్ రూమ్ అనేది సమ్ టైమ్స్ మేబీ బోర్, బట్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ సమ్ ల్యాబొరేటరీస్ ఇస్ నాట్ ఏ బోర్ ఇన్ ఎనీ టైమ్. సో కాకపోతే ఎక్కువ టైం దాంట్లో ఉండవలసి వస్తుంది. టు ఎంకరేజ్ అక్యురేట్ అబ్జర్వేషన్ అండ్ కేర్ఫుల్ రికార్డింగ్, అక్కడ ఈ ల్యాబొరేటరీలో ముఖ్యంగా ఏం అవుతుందంటే అక్యురేట్ అబ్జర్వేషన్, ఖచ్చితమైన పరిశీలన అందరూ కలిగి ఉండాలి. అండ్ కేర్ఫుల్ రికార్డింగ్, చాలా చాలా మినిట్కి వెరీ మైన్యూట్, జస్ట్ లైక్ ది నానో టెక్నాలజీ అంటున్నాం, అలాగా ప్రతి దాన్ని కూడా మనం అక్కడ అందులో మెజర్ చేస్తుండాలి. అలాగే కేర్ఫుల్ రికార్డింగ్ అనమాట, పరిశీలించాలి. రికార్డింగ్ మీన్స్ నోట్ డౌన్ చేయడం. అక్కడ మనం చూడండి వెర్నియర్ కోయిన్సిడెన్స్ కానీ, లేదా స్పిరోమీటర్ కానీ, లేదా స్క్రూ గేజ్ కానీ చెప్తున్నప్పుడు వెరీ 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 స్మాల్ మైన్యూట్ చిన్న చిన్న విషయాలు కూడా మనం దాన్ని గమనించకపోతే ఏమవుతుంది, వాల్యూస్ వేరుగా వస్తాయి. సో ఎప్పుడైతే వాల్యూస్ వేరుగా వచ్చిందో మనకు రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో రిజల్ట్ ఎప్పుడైతే డిఫరెంట్ వచ్చిందో రిజల్ట్స్ ప్రకారంగా రీసెర్చ్ కూడా డిఫరెంట్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ కూడా డిఫరెంట్. సో దానికి రావాల్సిన వాల్యూ రాదు, దానికి కావాల్సినటువంటి గ్రాఫ్స్ రావు. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ల్యాబొరేటరీ మెథడ్లో అక్యురేట్ అబ్జర్వేషన్, మంచి పరిశీలన అనేది బాగుండాలి స్టూడెంట్ ఎప్పుడు కూడా. అండ్ కేర్ఫుల్ రికార్డింగ్ చాలా ఉండాలి. కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, మనందరం జనరల్గా మాట్లాడుకునేటువంటి అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఎక్కువ సమయం చాలా మంది కాన్సన్ట్రేషన్ కన్నా ఎవరో మన ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేస్తుంటారు, రిమైనింగ్ చూద్దాంలే అని చెప్పి దాన్ని కట్ చేసేటువంటి పర్సన్స్ కూడా ఉంటుంటారు అనమాట. అలా కాకుండా మనం ఎక్కువ మంది, ది నెంబర్ ఆఫ్ పీపుల్, అక్కడ మెజారిటీ ఆఫ్ పీపుల్ అక్కడ మనం వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళని చూస్తూ ఉంటుంటాం, వాళ్ళని ఎక్కువ అంశాలు అనమాట. కాబట్టి ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే మన విషయాలు ఎక్కువ తెలుస్తుంది. అబ్జర్వేషన్ అండ్ కేర్ఫుల్ రికార్డింగ్ బాగా మనం పరిశీలన. టు మేక్ ఎ రియల్ ఎక్స్పీరియన్సెస్, రియల్గా చెప్పాలంటే టు మేక్ ఎ రియల్ ఎక్స్పీరియన్సెస్ అంటే ప్రత్యక్ష అనుభవాలు కలిగి ఉంటారు. దీంట్లో ప్రత్యక్ష అనుభవాలు కలిగి ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ద రిటెన్షన్ లెవెల్స్ పెరుగుతాయి, రిటెన్షన్ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి.
టు ట్రైన్ ద స్టూడెంట్స్ ఇన్ సైంటిస్ట్ మెథడ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. టు ట్రైన్ ద స్టూడెంట్స్ ఇన్ సైంటిస్ట్ మెథడ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక సమస్యను పరిష్కరించడానికి ఎవరు ఏమిటో అనేది కాకుండా తనకు తాను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టు వెరిఫై ది ఫ్యాక్ట్స్. టు వెరిఫై ది ఫ్యాక్ట్స్. అక్కడ ఉన్నటువంటి సత్యాలు కానీ నిజాలు కానీ యథార్థాలు కానీ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా మనం తెలుస్తూ ఉంటుంటాం అన్నమాట. అలాగే టు ప్రిపేర్ ద స్టూడెంట్స్ ఫర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. అక్కడ వాడు సైన్స్ స్టూడెంట్కి థియరీ ఎగ్జామినేషన్ ఎంత ఇంపార్టెంటో అలాగే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మన యొక్క యూనిటీ కానీ స్ట్రెంగ్త్ కానీ మనకు రిలేషన్స్ కానీ డెవలప్ అవ్వాలంటే సైన్స్కి ఎక్కువగా చెప్పాలంటే ల్యాబొరేటరీస్ ఈజ్ అ గుడ్ రిసోర్స్, గుడ్ సిచ్యువేషన్స్. అక్కడ ల్యాబొరేటరీ మీద కూడా చెప్పాలంటే మంచి సిచ్యువేషన్స్ ఎక్కువగా అందులో చూస్తూ ఉంటుంటారు. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఆబ్జెక్ట్ ఆఫ్ ల్యాబొరేటరీ మెథడ్లో మెయిన్గా చెప్పాలంటే మన యొక్క మ్యానిపులేటింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ కూడా టువర్డ్స్ ఆఫ్ ది సైంటిఫిక్ యాటిట్యూడ్, అలాగే గుడ్ అబ్జర్వేషన్, కేర్ఫుల్ రికార్డింగ్, అలాగే దాంట్లో ఉన్నటువంటి మంచి రియల్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. సైంటిఫిక్ మెథడ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా క్లారిఫై ఉంటుంది. టు వెరిఫై ఫ్యాక్ట్స్. అక్కడ ఉన్నటువంటి సత్యాలు ఏమిటి, యథార్థాలు ఏమిటి, నిజాలు ఏమిటి కూడా తెలుసుకుంటాం. టు ప్రిపేర్ ద స్టూడెంట్స్ ఫర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. అక్కడ మన యొక్క ప్రయోగ పరీక్షలు కానీ లేదా ప్రయోగాత్మక విధానాలు కానీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఎలాగే ఏంటి మనం నేర్చుకుంటాం. సో వాట్స్ ద ప్రొసీజర్? దీంట్లో ప్రొసీజర్ ఏంటంటే మెయిన్గా ఈ కొలాబరేటివ్ మెథడ్లో ఫస్ట్ డిటర్మినేషన్ ఆఫ్ ది వర్క్, సెకండ్ డిటర్మినేషన్ ఆఫ్ ది ప్లాన్ ఆఫ్ ది వర్క్. దాంట్లో మళ్ళీ ఈవెన్ ఫ్రెండ్ సిస్టమ్, గ్రూప్ సిస్టమ్, రొటేషన్ సిస్టమ్ ఇందులో కూడా మనం చూస్తూ ఉంటుంటాం ఎలాంటి అనేది. మెయిన్గా చెప్పాలంటే దీంట్లోని డిటర్మినేషన్ ఆఫ్ ది వర్క్ అన్నాం. డిటర్మినేషన్ ఆఫ్ వర్క్ అంటే ఏది చేయాలి, ఎలా చేయాలనేది డిటర్మినేట్ చేయడానికి ఒక రకంగా ఇన్వెస్ట్ చేయాలి మనం. తర్వాత డిటర్మినేషన్ ఆఫ్ ది ప్లాన్ ఆఫ్ ది వర్క్. ఆ వర్క్ చేయడానికి, డిటర్మినేషన్ వర్క్ చేయడానికి చక్కటి ప్లానింగ్ ఉండాలి. ఈవెన్ ఫ్రెండ్ సిస్టమ్, అక్కడ ఉన్నటువంటి సిస్టంలో కానీ, అలాగే గ్రూప్ సిస్టమ్, అక్కడ ఇండివిజువల్ సిస్టమా, గ్రూప్ సిస్టమా, లేకపోతే దాన్ని రొటేషన్ చేయాలనే దాన్ని కూడా మనం ఇందులో మనం చూస్తూ ఉంటున్నాం, రొటేషన్ సిస్టమ్. అండ్ మెయిన్గా చెప్పాలంటే చిల్డ్రన్ ఎట్ వర్క్. ఈ పీపుల్ స్టూడెంట్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని ఇందులో మనం చూస్తూ ఉంటున్నాం. అవేంటంటే ఇన్స్ట్రుమెంటేషన్ కార్డ్. ఫస్ట్ మనం దీన్ని ప్రయోగ సూచికలు అంటుంటారు. ఇన్స్ట్రుమెంటేషన్ కార్డ్ అంటే ప్రయోగ సూచికలు అంటారు. A card of about 6x4 is usually used and that placed beside each experimenting. ప్రతి ప్రయోగానికి, ప్రతి పరిశోధనకి కూడా ఆ యొక్క ఇన్స్ట్రుమెంటల్ కార్డ్ ఉండాలి. ఆ కార్డ్ ఉంటే దాని ప్రకారం మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటుంది తెలుసు. ది కార్డ్ షుడ్ కంటైన్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ఫాలోయింగ్. కంటైన్ రిగార్డింగ్ ది ఫాలోయింగ్. అది కూడా మనం బాగా చూడడానికి, తెలుసుకోవడానికి ఎక్కువ మనం చూస్తూ ఉంటుంటాం. అండ్ నెక్స్ట్ వన్ ది నేమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. దాని యొక్క ప్రయోగం యొక్క ఎక్స్పెరిమెంట్ యొక్క నేమ్ ఏంటి, అది మనం సైన్స్లో ఉన్న ఫిజిక్సా, కెమిస్ట్రీయా ఏంటి అని చెప్తూ నేమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్, ప్రయోగం, ఆ ప్రయోగం యొక్క పేరేమిటి. ద పర్పస్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. ఎనీ ఎక్స్పెరిమెంట్ డెఫినెట్లీ దే గివ్ ఏ సమ్ అప్లికబుల్ పార్ట్ ఆఫ్ ఇన్ యువర్ స్టూడెంట్ లైఫ్ ఆర్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఆర్ డే టు డే లైఫ్. విద్యార్థికి కానీ లేదా పర్సన్కి కానీ లేదా సొసైటీకి కానీ ఉపయోగించేటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి తప్ప లేకపోతే ఏమీ ఉండదు. ఇక్కడ మనం జనరల్ డిస్కషన్స్ ఏమైనా కావాలంటే మనం పెడదాం. కొన్ని విషయాలు చెప్పాలంటే అసలు రియల్గా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు అవి మనకి స్టూడెంట్కి ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఉండదా? ఉంటుంది అంటే ఏ విధంగా ఉంటుంది, ఉండదంటే ఎందుకు ఉండదు? సో వితౌట్ ఎనీ యూజ్, అక్కడ ఉపయోగం లేకుండా, ప్రాక్టికబిలిటీ లేకుండా, ఆ వెలిడిటీ లేకుండా ఏ ఎక్స్పెరిమెంట్ ఉండదు. కాకపోతే ఏంటంటే we are not used in our up levels, up to dates. మనకున్నటువంటి శక్తి సామర్థ్యాల ప్రకారంగా దాన్ని మనం చూడకపోవడం తప్ప డెఫినెట్గా ప్రతిదీ కూడా ఉపయోగిస్తూ ఉంటుంటారు. చిన్నది పెద్దది కాకుండా ఎనీ ఎక్స్పెరిమెంట్స్ మనం గమనించి చూస్తే ఎనీ ఎక్స్పెరిమెంట్ సైన్స్లో యువర్ సెలెక్టర్, చూజ్, చాయిస్ ఏదైనా సరే గమనించండి. ప్రతి ఎక్స్పెరిమెంట్ కూడా దే గివ్ సమ్ సజెషన్, దే గివ్ సమ్ గైడెన్స్, దే గివ్ సమ్ ఐడియాలజీ ఆఫ్ ది ప్రజెంట్ సిచ్యువేషన్స్. కాబట్టి ఏమిటి దాంట్లో ఏం చేయాలి, అలాగే ప్రికాషన్స్ బి అబ్జర్వ్డ్. మనం ఏమేమి చేయాలి, ఏమేమి పొందాలి, ఇవన్నీ కూడా అందులో చూస్తూ ఉంటుంటాం. ది మెథడ్ ఆఫ్ అడాప్టెడ్.
చక్కటి మెథడ్ ఉపయోగించుకోవడం వల్ల స్టూడెంట్ చక్కటి విధానాన్ని అలవర్చుకుంటాడు. మెథడ్ ఆఫ్ అడాప్టెడ్. ది మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద రిజల్ట్స్. ది మెథడ్ ఆఫ్ ది క్యాలిక్యులేటింగ్ ఆఫ్ ద రిజల్ట్స్. అక్కడ మీరు కూడా చూస్తున్నారు ల్యాబొరేటరీస్లో ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్ ఆర్ డిగ్రీ అనే టైంలో ప్రయోగం చేయడమే ఒక పార్టు, క్యాలిక్యులేషన్ చేయడం మరొక పార్టు. ఆ ప్రయోగానికి క్యాలిక్యులేషన్కి రిలేటెడ్ ప్రకారంగా ఒక టాబ్లర్ ఫామ్ అండ్ గ్రాఫ్, ఆల్జీబ్రాస్ దానికి సంబంధించిన ట్రిగ్నామెంట్రీ, ఆల్జీబ్రా, అలాగే లాగరిథమ్స్ ఎన్ని ఉంటాయి, దాన్ని ఏ విధంగా చేయాలి. మెయిన్గా మనకు ఫిజిక్స్లో మీరు గమనించండి, దీంట్లో ప్రకారం చూస్తుంటే మీరు ఇంటర్ కానీ డిగ్రీలో కానీ యూ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్ అట్ ద ల్యాబొరేటరీ మెథడ్లో ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ మీరు అబ్జర్వ్ చేయండి. అందులో మనం చేస్తున్న దాని ప్రకారం క్యాలిక్యులేట్ ద రిజల్ట్స్. ఇంకా కెమిస్ట్రీ కన్నా ఎక్కువగా ఫిజిక్స్ ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, దాన్ని ఏ విధంగా చేయాలి. అండ్ ఫైనలీ కంక్లూజన్స్. వాడు రిపోర్ట్ రాసేది డెఫినెట్గా స్టూడెంట్ కంక్లూజన్స్ అంటే రిపోర్ట్స్ రాయాలి, కంక్లూజన్ ఎలా ఉన్నాయి. సో మెయిన్గా స్టూడెంట్ ఏంటంటే మెయింటైన్ ద ఎక్స్పెరిమెంట్ and the purpose of the experiment, precautions to be observed, the method of adapted, the methods calculating the results and conclusion. ఇవి మెయిన్ ఉంటాయి. అండ్ కల్మినేటింగ్ యాక్టివిటీస్ దాంట్లో ఏమేమి చేస్తారు అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ల్యాబొరేటరీ వర్క్ ద స్టూడెంట్స్ మే టేక్ సర్టెన్ ఫాలో అప్ యాక్టివిటీస్. అక్కడ ఆ స్టూడెంట్ ఏం చేస్తాడంటే ల్యాబొరేటరీ మెథడ్లో ప్రయోగం చేసిన వెంటనే ఏం చేయాలంటే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఫిజికల్ సైన్స్, పరిశోధన విధానం ప్రకారంగా బోధన, భౌతిక రసాయన బోధన విధానాల ప్రకారం ఎలా ఉంది ఏమిటి అని ప్రిపేర్ చేస్తూ దాంట్లో మనం కొన్ని విషయాలు చూస్తూ ఉంటుంటాం. అవి అక్కడ ఏం చేస్తారు అనేది కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు అవి కూడా మనకి తెలుస్తూ ఉంటుంటుంది అక్కడ ఎలా చేయాలనే విషయాన్ని కూడా అనమాట. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఫిజికల్ సైన్స్ ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఎలా ఉంది అనేది మనం చూస్తూ ఉంటుంటాం. ఓకే, అలాగే ప్రిపేర్ మోడల్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ యూజ్డ్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్. ప్రిపేర్ మోడల్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ యూజ్డ్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్. అక్కడ ఆ ఎక్స్పెరిమెంట్కి లేదా ల్యాబొరేటరీ మెథడ్లో ప్రయోగాత్మక విధానంలో ఆ కరికులంలోని ఒక చక్కటి మోడల్ ప్రిపేర్ చేయండి. మోడల్ కూడా 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ 2 డైమెన్షన్ అంటే అక్కడ నమూనా ఒక రకంగా ఉంటుంది, అలాగే వర్కింగ్ ఒక రకంగా ఉంటుంది. నమూనా అంటే మనం చేసిన దానికి దీనికి జస్ట్ అలా చూపించడం బాగుంటుంది, కానీ వర్కింగ్ ఇంకో రకం. వర్కింగ్ అంటే దానికి ఉపయోగించడం ఎలా ఉంటుంది. అలాగే దే మే రైట్ ది రికార్డ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ డన్. అక్కడ మనం రికార్డులో కూడా చూస్తూ ఉంటుండే మీదైతే ఎక్స్పెరిమెంట్ చేస్తాం మేము కూడా అందులో మనం చూపిస్తుంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఇంప్రొవైజ్ ద యాపరేటస్. అక్కడ యాపరేటస్ కూడా మనం ఇంప్రొవైజ్ అంటే అర్థం ఏంటంటే ఆల్టర్నేటివ్ యాపరేటస్ కూడా చూడడం. టీచింగ్ మెథడ్లో టీచింగ్ లెవెల్లో ఆల్టర్నేటివ్ యాపరేటస్ కూడా మనం అరేంజ్ చేయడం చూడండి. అరేంజ్ ఏ సెమినార్ టు present their findings in the laboratory work. Arrange a seminar to present their findings in the laboratory work. అక్కడ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో దాన్ని మనం ఏం చేయాలంటే కొన్నిసార్లు మనం కొన్ని సెమినార్స్ కానీ లేదా ప్రాజెక్ట్స్ కానీ లేదా ప్రోగ్రామ్స్ కానీ లేదా వర్క్షాప్స్ కానీ కండక్ట్ చేస్తూ మనం దాన్ని అలాగే రైటింగ్ ఎగ్జామినేషన్ దానికి సంబంధించిన కూడా కొన్ని పరీక్షలు కూడా మనం చేస్తాం. అరేంజ్ డిస్కషన్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ ల్యాబొరేటరీ. అరేంజ్ డిస్కషన్ ది ఇష్యూ ఆఫ్ ల్యాబొరేటరీ. అక్కడ ప్రయోగశాలలో ఉంటుంది. మీ అందరికి తెలుసు ఈఆర్ ల్యాబొరేటరీ స్టూడెంట్ కాబట్టి, ప్రయోగాత్మక విద్యార్థి కాబట్టి, సైన్స్ స్టూడెంట్ కాబట్టి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్లో డిగ్రీలో కూడా చేస్తారు. సో హౌ టు కండక్ట్ ద ఎగ్జామినేషన్. మనం నచ్చినటువంటి ఎక్స్పెరిమెంట్ తీసుకుంటామా, వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్పెరిమెంట్ తీసుకుంటామా? మనకు నచ్చింది తీసుకుంటామా, వాళ్ళు ఇచ్చింది చేస్తామా? అమ్మా ప్లీజ్. మనకు నచ్చిందా మనకి వాళ్ళు ఇచ్చిందా? వాళ్ళు ఇచ్చింది. అది రాకపోతే ఓకే, ఏం లేదు. దాంట్లో చిన్న విషయం ఏమని తెలిసిందే. వాళ్ళు జనరల్గా టీచరు, మనం ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఉంటాము, టీచర్ తెలుస్తుంది దానికి సంబంధించి స్టూడెంట్ యొక్క క్యాలిబర్ కూడా ఫ్యాకల్టీకి తెలుస్తుంది ఇంచుమించుగా. సో దాని ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎక్స్పెరిమెంట్ నువ్వు చెయ్యి అని ఇండైరెక్ట్గా చెప్తారు. ఒక్కొక్కసారి చాలా
స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి టీచర్, మీరు చెప్పినట్టుగా అయితే బాగా స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి టీచర్ అయితే డెఫినెట్ గా వాళ్ళు ఏమి కూడా ఒప్పుకోరనమాట. నేను గుంటూరులో ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీగా వర్క్ చేశాను, గుంటూరు గౌతమి అకాడమీలో ఎట్ ద టైమ్ ఆఫ్ 2000 and 2001 టైం. అప్పుడు నన్ను అక్కడ పసివేదాలు వేశారు, ఒక ఎగ్జామినర్ గా, ఇంటర్మీడియట్ బోర్డుకి ఎగ్జామినర్ వేశారు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ స్టూడెంట్స్ కి టీచర్ కి మంచి కమ్యూనికేషన్ లేదు. స్టూడెంట్ కి టీచర్ కి కమ్యూనికేషన్ ఎప్పుడైతే లేదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ టీచర్ నాకు వాళ్ళ మీద చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి చెప్తా ఉన్నారు. నేను సర్లేండి సార్, లీవ్ ఇట్, అన్ని వదిలేండి, మన ఎగ్జామినేషన్ కదా, మనం జాగ్రత్తగా చూద్దాం చేద్దామని నేను చెప్పడం జరిగింది. సో ఆయన ఏం చేశారంటే ప్రతి ఎక్స్పెరిమెంట్ కూడా డిఫికల్టీ ఉన్నటువంటి, అప్పుడు ఒక రైట్ ఉండేది ఏంటంటే క్వశ్చన్ పేపరు, ల్యాబొరేటరీస్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపరు ఎక్స్టర్నల్ పెట్టి చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. కానీ గ్రాడ్యువల్గా రాను బహుశా మీ టైంలో కూడా అది అలాగే జరిగి ఉండొచ్చు. తర్వాత ఏమైందని గ్రాడ్యువల్గా ఎగ్జామ్ సిస్టమ్ మోడల్ మారిందని. ఇంటర్మీడియట్ బోర్డు ఎవరినైతే ఏ పేపర్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో అదే పేపరు కండక్ట్ చేయాలి. తర్వాత అది ముందుగా కుదరలేదు. తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు పేపర్ ఇస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్నే ఆ పేపర్స్ చేయాలి. సో నేను చేస్తే అందులో 1 or 2 స్టూడెంట్స్ చెప్పారు, సార్ యూఆర్ వెరీ హ్యాపీ సార్, మీరు మాకు చాయిస్ ఇచ్చారు, మా సార్ అయితే మాకు ఆ చాయిస్ ఎవరు అన్నారు. సో చాయిస్ ఇవ్వడం హ్యాపీ ఉన్నదానికన్నా అన్ని ప్రాక్టికల్స్ ని, అన్ని ల్యాబొరేటరీ వర్క్స్ ని బాగా నేర్చుకోగలిగితే వెరీ హ్యాపీ. ఆ హ్యాపీనెస్ అని మనం చెప్పలేము. సో కాబట్టి అక్కడ మనం ప్రయోగశాలలో కూడా ఎప్పుడు కూడా చెప్పాలంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతుంది అనమాట. అలాగే దీంట్లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద టీచర్? మెయిన్గా ఈ టీచర్ యొక్క రోల్ ఏంటంటే టీచర్ షుడ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆన్ ఆబ్జెక్టివ్ టు స్టూడెంట్స్. టీచర్ ఇప్పుడు ఏం చేయాలంటే ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, దానికి సంబంధించిన ఏంటన్నా చేస్తాను. టీచర్ షుడ్ గివ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ది ఎక్స్పెరిమెంట్. అక్కడ మన టీచర్ మనకు డిస్క్రైబ్ చేస్తూ బేసిక్ ఉన్న నాలెడ్జ్ ఏంటి, ఏది ఎలా చేయాలి. రియల్గా చెప్పాలి, మనకి ఎక్స్పెరిమెంట్ వెరీ స్టార్టింగ్లో వీ డోంట్ నో. తర్వాత ఆ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తుంటే డిస్క్రైబ్ చేసినప్పుడు ఆ బ్యాలెన్స్ కానీ లేదా ఇంకోటి కానీ చేసినప్పుడు ఎలాగ చేయాలి ఈజీగా. ద టీచర్ షుడ్ అబ్జర్వ్ ద స్టూడెంట్స్ దట్ దే ఆర్గనైజ్ ది ఎక్స్పెరిమెంట్ సిస్టమేటికల్లీ. అక్కడ టీచర్ షుడ్ అబ్జర్వ్ ది స్టూడెంట్స్ దట్ దే ఆర్గనైజ్ ది ఎక్స్పెరిమెంట్ సిస్టమ్. అక్కడ స్టూడెంట్స్ ఏ విధంగా చేస్తున్నారో చూస్తూ ఆర్గనైజ్ చేయాలి. టీచర్ షుడ్ అబ్జర్వ్ అండ్ సూపర్వైజ్ ద స్టూడెంట్స్. వాళ్ళు చేయడానికి ఏదైనా హెల్ప్ కానీ ఇంకోటి కానీ, ఎందుకంటే చాలా సార్లు కొన్ని టైమ్స్లో వాల్యూస్ రావండి. అక్కడ మనం అనుకున్నటువంటి ఆ రీడింగ్స్ సరిగా రావు. ఆ రీడింగ్స్ రాకపోతే మన టీచర్స్ మనకి హెల్ప్ చేస్తారు. యాజ్ యూఆర్ టీచర్ కూడా మీరు కూడా హెల్ప్ చేయాలి. మాకు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో చదువుతున్న డిగ్రీలో మంచి టీచర్స్ బాగా వర్క్ చేసేవారు. ఇంకా రియల్గా చెప్పాలంటే మనం అనుకోవడం కాదు, ఒక మాకు ల్యాబ్ అసిస్టెంట్ రాజ్ అని ఒక ఆయన ఉండేవారు, పెద్ద ఆయన బాగా. మేము ఒక ఫోకల్ లెంగ్త్ తీసుకోండి, లేకపోతే న్యూటన్స్ తీసుకోండి, లేకపోతే ఎనీ ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, ప్రాబ్లంగా మాకు వాల్యూ రాకపోతే మేము ఆ టీచర్ కన్నా ఆ రాజుని అడిగేవాడు. మాకు ఒకసారి ఆ రాజు ఏం చేస్తాడంటే వచ్చి అసలు అతను కనీసం వాల్యూ అనే దాన్ని చూడకుండా ఆ ఇన్స్ట్రుమెంట్స్ రెండేలా పెట్టి చూడండి సార్ బహుశా వాల్యూ రావచ్చు అని చెప్పేవాడు. ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే వాల్యూ వచ్చింది అక్కడ. సో ఈజ్ అ గ్రేట్ ఎక్స్పర్ట్. ఆ ల్యాబొరేటరీలో సుమారుగా 45 years ఎంతో వర్క్ చేస్తున్నాడు. తను వెరీ సబ్జెక్ట్ మీద మంచి ఇంట్రెస్ట్ అనమాట. చాలా మంది ల్యాబ్ అసిస్టెంట్లు ఏం చేస్తారంటే ల్యాబ్స్ అయిపోయిన వెంటనే క్లోజ్ చేసి బయటకు వెళ్ళిపోవడం, మాట్లాడుకోవడం, బయట ఉండదు. కానీ ఇతను ఎప్పుడు కూడా టీచర్స్ కన్నా ఇంట్రెస్ట్గా ఆ ల్యాబొరేటరీస్ ని కొత్తగా ఏం చేయాలి, లేకపోతే నీట్గా ఎలా ఉంచుకోవాలి, లేకపోతే ఇంకా బాగా ఏం చేయాలి, ఎప్పుడు దే ఆర్ మాక్సిమం సర్వీస్ సాక్రిఫైస్ టు దేర్ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్స్ అన్నమాట. ల్యాబ్ మీద ఎక్కువగా గమనించేవాడు. సో ద టీచర్ షుడ్ సీ ద ఇంట్రెస్ట్ ఇస్ మెయింటైన్ త్రూ ద వర్క్. అక్కడ ఓవరాల్ గా వర్క్ ని మెయింటైన్ చేయడానికి, కంప్లీట్ చేయడానికి స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. టీచర్ షుడ్ గివ్ సజెషన్స్ అండ్ నెసరీ ఇన్స్ట్రక్షన్స్ టు ద స్టూడెంట్స్ వైల్ డిఫరెంట్ apparatus in the laboratory. Teachers should give suggestions and necessary ఇన్స్ట్రక్షన్స్ మనకి ఏదైతే అవసరమయ్యని కూడా మనం ఇస్తూ ఉండాలన్నమాట. అలాగే దీంట్లో మెయిన్ మెరిట్స్ ఏంటంటే కొన్ని మెరిట్స్ డిమెరిట్స్ కూడా ఉంటాయని చెప్పుకున్నాం. ద ల్యాబ్ వర్క్ బ్రాడ్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ ఇన్ ద సైన్స్ ప్రోగ్రామ్ ప్రకారం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. లెర్నింగ్ బై డూయింగ్ ఈజ్ పాసిబుల్. చేయడం ద్వారా నేర్చుకోవడం ద్వారా చేయడం, రెండు కూడా పాసిబుల్. Students get accustomed to use scientific tools and equipment.
వాడు ఏ విధంగా ఏం ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి టూల్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ బాగా తెలుస్తుంది. అలాగే దే లెర్న్ టు వర్క్ ఇన్ కోఆపరేటివ్ విత్ ది అదర్స్, గుడ్ ర్యాపోర్ట్స్ అన్నమాట, గుడ్ రిలేషన్స్, మంచి రిలేషన్స్ కూడా డెవలప్ చేస్తూ ఇందులో మనం చూస్తూ ఉంటుంటాం అన్నమాట. అలాగే ద స్టూడెంట్స్ అక్వైర్ ది స్కిల్స్ ఇన్ రికార్డింగ్ అబ్జర్వేషన్స్, రీడింగ్ స్కేల్స్. అక్కడ ఇందులో చెప్పాను కదా, అక్కడ చక్కటి రికార్డింగ్ అబ్జర్వేషన్స్ ఉండాలి, అలాగే రీడింగ్ స్కేల్స్, చక్కటి రీడింగ్స్ ఉండాలి, అలాగే డ్రాయింగ్ డయాగ్రామ్స్ అండ్ డయాగ్రామ్స్ గ్రాఫ్స్ కూడా, అలాగే పెర్ఫార్మింగ్ ఎక్స్పెరిమెంట్స్ మనం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, అలాగే సమరైజింగ్ డేటా అండ్ డ్రాయింగ్ కంక్లూజన్స్, అవి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా రాయాలి, ఆ పిక్చర్స్ అవి కూడా ఏ విధంగా వేయాలి, రఫ్ డయాగ్రామ్స్ ఏమి ఉండవు, గ్రాఫ్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. దే గెట్ ఆపర్చునిటీ ఫర్ క్రిటికల్ థింకింగ్ ఆల్సో, అక్కడ తార్కిక ఆలోచన కూడా దీని ద్వారా మనం బాగా డెవలప్ చేసుకోవాలి. అండ్ ది గెయిన్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్ టెంజిబుల్, అక్కడ మంచి అచీవ్ చేసుకోవడానికి కూడా దీంట్లో బాగా మనం తెలుస్తూ ఉంటుందని చెప్తాను. అండ్ వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆర్ డిమెరిట్స్ ఆర్ లిమిటేషన్స్ కూడా ఇందులో మనం చూస్తూ ఉంటుంటాం. మెయిన్గా ఏంటంటే మోర్ ఎక్స్పెన్సివ్ ఇఫ్ సెపరేట్ ఎక్విప్మెంట్స్ ఇస్ ప్రొవైడెడ్ టు ఈచ్ స్టూడెంట్. ప్రతి స్టూడెంట్కి కూడా ల్యాబొరేటరీ ప్రకారం ఎప్పుడు ప్రతి సబ్జెక్ట్ని ల్యాబొరేటరీ పెట్టాలని కష్టంగా ఉంటుందని, అలాగే డిఫికల్ట్ టు షెడ్యూల్ ఇన్ ద స్కూల్ టైం టేబుల్ when double periods are provided. ఇక్కడ ల్యాబొరేటరీ మెథడ్ అనేది 1 పీరియడ్ సరిపోదు, డబుల్ పీరియడ్ వేయాలి. సో డబుల్ పీరియడ్ వేయాలంటే టైం టేబుల్ ప్రకారంగా చాలా ప్రాబ్లంగా ఉంటుంది, అన్ని సబ్జెక్టులకి కవర్ అవ్వదు. సో ద టైమ్ కన్సూమింగ్ ది మెథడ్, ఈ పద్ధతి వల్ల కొద్దిగా టైం కూడా ప్రాబ్లంగా ఉంటుందని చెప్తున్నాను. అలాగే దర్ ఈస్ నో గ్యారంటీ దట్ విత్ ది ట్రైనింగ్ ఇన్ సైంటిఫిక్ మెథడ్ whether they would be equally efficient in solving problems outside of the laboratory. ఇక్కడ మన ప్రయోగశాలలో ఏదైతే నేర్చుకున్నారో అదే విధంగా ఎన్ని కూడా బయట చేయాలంటే ఒక్కొక్కసారి మనకి కష్టం అవుతుందని ఈ యొక్క ల్యాబొరేటరీ మెథడ్లో చెప్తాడు. కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ ఇవన్నీ కూడా మీరు డిస్కస్ చేసాం. మనం మెయిన్గా ఈ యొక్క ల్యాబొరేటరీ మెథడ్లో ఏమిటి, ఈ ప్రయోగాత్మక విధానం లేదా ప్రయోగ పద్ధతిలో మెయిన్గా ఎక్కువ ఉంటుంది. ఇది క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎగ్జామినేషన్ కూడా రావచ్చు. ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి మెయిన్ కానీ, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, మెయిన్గా ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, స్టూడెంట్ యొక్క మ్యానిపులేషన్ స్కిల్స్ డెవలప్ చేయడం కానీ, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ని డెవలప్ చేయడం కానీ, అలాగే రియల్ ఎక్స్పీరియన్సెస్ ఏ విధంగా ఉంది ఎలా ఉంది అందులో మనం చేస్తూ ఉంటుంటాం. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం కానీ, టు వెరిఫై ది ఫ్యాక్ట్స్ సత్యాల విధంగా తెలుసుకుంటుంటాం. ఆ స్టూడెంట్స్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కూడా మనం ప్రిపేర్ చేసి బాగుంటుంది. అలాగే దీంట్లో ప్రొసీజర్ ఏంటంటే మెయిన్గా కొన్ని స్టెప్స్ ఉంటే స్టెప్స్ మనం ఖచ్చితంగా ఫాలో. ఇక్కడ చిల్డ్రన్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటుంది దీంట్లోని. అలాగే ఇక్కడ కల్మినేటింగ్ యాక్టివిటీస్, ముఖ్యంగా వాడు విద్యార్థి చేయవలసిన విషయాలు ఏదైతే ఉన్నాయని మనం ఇందులో చూస్తూ ఉంటుంటాం మెయిన్గా దీంట్లోని. అలాగే మెయిన్ వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ద టీచర్, ఇక్కడ టీచర్ యొక్క రోల్ ఏంటి, ఒక మంచి గైడ్గా కానీ, లేదా ఎక్స్ప్లెనేషన్ స్టూడెంట్స్ చేయడంలో కానీ, లేదా బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడం కానీ, లేదా అదర్ స్టూడెంట్ దట్ ది ఆర్గనైజ్ ది ఎక్స్పెరిమెంట్ సిస్టమేటికల్లీ, ఒక ప్రయోగాత్మక విధానాలు కానీ పరిశోధాత్మక విధానాలు కానీ ఒక సీక్వెన్స్ సిస్టమేటిక్లో ఉండడం అనేది. అలాగే అబ్జర్వ్ అండ్ సూపర్వైజ్ ది స్టూడెంట్స్, వాళ్ళు పర్యవేక్షిస్తారు బాగానే. ఇవన్నీ కూడా మనం దీంట్లో మనం నేర్చుకుంటాం. మెరిట్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, అవన్నీ లెర్నింగ్ బై డూయింగ్, లివింగ్ బై డూయింగ్, ఇవన్నీ కూడా ఇందులో మనం నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా ఇందులో చూస్తాం. సో డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ద ల్యాబొరేటరీ మెథడ్. మెయిన్గా దీంట్లో మనకి ఇక్కడ ల్యాబొరేటరీ మెథడ్ ఎక్కువగా మనం దీంట్లో గమనించడం జరిగింది. మీరు దీన్ని బాగా స్టడీ చేయండి. ఇది ఒక క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంటాయి. యాక్చువల్లీ సాటర్డే ప్రామిస్ యూ ఏం చేస్తారండి, సాటర్డే మీరు మండే ఆర్ ట్యూస్డే మీకు ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, అలాగే సమ్ యాక్టివిటీస్ కూడా మీకు పెడతానని చెప్పాను. బట్ సమ్ అవర్ పర్సనల్ వర్క్ అండ్ డిపార్ట్మెంట్ వర్క్ అండ్ అదర్ అకాడమిక్ అఫైర్స్ వర్క్లో the last 3 days from Saturday, Sunday and today are also very busy with academic affairs work, syllabus and other things, and our department works and my personal works also are very busy. So please excuse, maybe tomorrow or after tomorrow I will give you some information regarding our activities and unit wise important questions also. Okay na friends? Okay sir. Okay. Thank you sir. Okay sir. ఓకే, అందరూ చాట్ బాక్స్ లో ఇది పెట్టారా?
అటెండెన్స్ లేదు సార్ ఇంకా మరి చాట్ బాక్స్ రాయండి అందరూ అటెండెన్స్. మీ నేమ్ మీ రోల్ నెంబర్ రాయండి చాట్ బాక్స్ లో. ఎవ్రీవన్ ప్లీజ్. ఇది మన ఫిజికల్ సైన్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అనేది ఎవరినో ఒకళ్ళు చెప్పగలరు నాకు? అంటే నేను ఎలా అడిగాను, మీరు ఎవరు ఏమనుకోవద్దు, నేనే చెప్పాలి మీకు. 14 కదా 14 మరి 16 కనపడుతున్నారు నాకు. జనరల్ గా నేను 13 ఏమనుకున్నాను, నాతో కొంత 14. మరి ఈ రోజు గ్రూప్ లో 16 ఉన్నారు. వెరీ గుడ్. ఎవరు మొత్తం మీద ఏదైనా మ్యాథ్స్ లో అయితే 16 సార్. మ్యాథ్స్ అంటుంటే ఇంకా మన గ్రూప్ మన దానిలో కూడా అంతమందే ఉంటారు. లే మళ్ళా ఒకళ్ళిద్దరు పెరుగుతారు, ఎందుకంటే ఫిజికల్ సైన్స్ తెలుగు ఉన్నారు ఒకళ్ళిద్దరు, అలాగే అవును సార్. అలాగే మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నారు. దానికి మనకి కొద్దిగా 1 or 2 డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు అయితే అది ఈక్వల్ అయ్యి అవ్వచ్చు. అది ఒకసారి అందరూ నేమ్స్ అందులో రాయండి. చిరంజీవి రాసావా? చిరంజీవి, ఆర్ యు నోట్ డౌన్ యువర్ నేమ్ అండ్ రిజిస్టర్ నెంబర్? చిరంజీవి, ఈజ్ ఇట్ దేర్? చిరంజీవి రాసాడా? మనం రాద్దామా? రాసేయండి సార్. రాసావా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఓకేనైతే నేను స్టాప్ చేయొచ్చా రికార్డింగ్? ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, సార్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ సార్. బాయ్ బాయ్.